నిమ్మకాయల ధరలు అన్నటువంటిది అంటే ఇప్పటికే కూరగాయల ధరలు పెరగడం ప్రారంభించినాయి. మొన్నటిదాకా రూ. 5 పలికినటువంటి టమోటా, రూ. 10 పలికిన టమోటా ఇప్పుడు 20-25 రూపాయల దగ్గరకు వచ్చేసింది. అట్లాగే ఇతర కూరగాయలు కూడా. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఎండాకాలం కూరల ధరలు మళ్ళీ పెరుగుతాయి. అదే సందర్భంలో ఎండాకాలం తగ్గాక కూడా వర్షాకాలం బిగినైన ఒక నెల దాకా, అంటే దాదాపు జూన్ జూలై దాకా ధరలు పెరుగుతాయి. కూరగాయల ధరలు, పండ్ల ధరలు ఇవన్నీ. ఆ తర్వాత మళ్ళీ ధరలు కొంత తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నిమ్మకాయలు అయితే ఎండాకాలంలో విపరీతంగా వాడకం ఉంటుంది. ఒకటి నిమ్మకాయ సోడాలకి వాడతారు, అట్లాగే నిమ్మకాయ నీళ్లు తాగుతుంటారు. దాంతోపాటుగా నిమ్మకాయ ఈ టైంలో దిగుబడి తక్కువగా ఉండేటటువంటి సందర్భంలో నెల రోజుల క్రితం క్వింటా వచ్చేటప్పటికి, అంటే 100 కిలోలు వచ్చేటప్పటికి 6,000 నుంచి ఇప్పుడు 12,000 రూపాయలకు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఏలూరు, దెందులూరు, తెనాలి, రావూరు హోల్సేల్ మార్కెట్లకి రోజు 2,000 క్వింటాల దాకా నిమ్మకాయలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,20,000 ఎకరాల్లో నిమ్మ తోటలు ఉంటే ఏటా 10 లక్షల టన్నుల దిగుబడి ఉంటుంది. వేసవిలో దిగుబడి తగ్గిన 4 లక్షల టన్నుల దాకా ఉత్పత్తి అయితే వస్తుంది. నీటి వస్తున్నటువంటి తోటలకి ఏడాది కాబ్బానే ఉంది. అయితే ఎండు తెగులు, మంగు వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్క నిమ్మకాయ సైజుని బట్టి 4 నుంచి 10 రూపాయల దాకా అమ్ముతున్నారు.